హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో ఎండతో పని లేకుండా టమాటా నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీగా, అస్సలు ఎండతో పని లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ఈ పచ్చడి. పక్క కొలతలతో నేనైతే ఈ వీడియోలో ప్రతిదీ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఇన్స్టెంట్ టమాటా నిలువ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 months, బయట ఉంటే కనుక ఒక 4 months అయితే నిలువ ఉంటుంది. సో మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని, ఇక్కడ నేను 1/2 kg టమాటాలను అయితే తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు టమాటాలని దోరగా ఉండేలాగా తీసుకోండి. నాకైతే ఇలా 12 టమాటాలు అయితే దొరికినాయి కాబట్టి నేను ఇవే వాడుతున్నాను. కొంచెం దోరగా ఉన్న టమాటాలు అయితే అవి టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చడి కూడా చాలా పుల్లగా అయితే ఉంటుందండి. వీటిని ఇలా వాష్ చేసేసుకుని ఒక క్లాత్తో తుడిచేసి ఇలా చిల్లులున్న ఒక దాంట్లోకి వేసుకుని ఒక 2 గంటల సేపు ఆరబెట్టేసుకోవాలి. ఏ నిలువ పచ్చడికైనా కూడా అస్సలు అంటే అసలు తడి అనేది అసలు ఉండకూడదండి. తడి లేకుండా వీటిని నీట్గా ఆరబెట్టేసుకుని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క టమాటాని 6 ముక్కలుగా కానీ 4 ముక్కలుగా కానీ కట్ చేసుకుని తీసుకోవాలండి. మనం కట్ చేసుకున్న కట్టింగ్ టేబుల్ కానీ లేకపోతే నైఫ్ కానీ అస్సలు అంటే అసలు తడి ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసి టమాటాలను అయితే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కొద్దిగా వాటర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి టమాటాలని పూర్తిగా మగ్గించుకోవాలండి. ఇలా టమాటాలు మగ్గుతూ ఉన్నప్పుడు మనం దీంట్లో 1/2 kg టమాటాలు తీసుకున్నాం కాబట్టి 50 గ్రాముల చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నానండి నేను. ఇదే ప్లేస్లో 50 గ్రాముల చింతపిక్కలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని టమాటాలతో పాటు స్టార్టింగ్లో అయితే చింతపండు వేసేసుకుని మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను చింతపండు గుజ్జు కాబట్టి టమాటాలన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఈ చింతపండు గుజ్జునైతే వేసుకున్నాను. నార్మల్గా అయితే చింతపండు తీసుకునే ఫలం అయితే టమాటాలతో సహా వేసేసుకోవాలండి. ఇలా రెండు కూడా మగ్గిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ అవి దగ్గర పడే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఎక్కడ కూడా గోరువెచ్చగా కూడా ఉండకూడదు. సో పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలన్నమాట. ఈ టమాటా గుజ్జు అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ టమాటా గుజ్జును వేసుకోవాలి. దీంట్లోకి 50 గ్రాముల ఉప్పుని అండ్ 50 గ్రాముల కారాన్ని, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడిని అయితే 2 స్పూన్లు అయితే వేసుకోవాలండి. ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూడడానికి ఎంత బాగుందో. ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీకు ఏమైనా సరిపోకపోతే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ పచ్చడి కోసం తాలింపు అయితే పెట్టుకుందాము. కడాయి పెట్టుకుని దీంట్లోకి 200 గ్రాముల నూనెనైతే వేసుకోవాలండి. ఈ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకునే వాళ్ళు అయితే కనుక దీంట్లోకి పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూజ్ చేయండి. లేదు ఒక 2-3 నెలలు ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇంట్లో మనకి ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆ ఆయిల్ వేసుకుని మనం తాలింపు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మీకు నచ్చితే పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి కూడా వేసుకోవచ్చండి.
ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు వెల్లుల్లిపాయలు అయితే. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలి. చాలామంది ఇలా వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటారనమాట. సో అలా అయితే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట అండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇప్పుడు చూస్తే ఆయిల్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటే కనుక ఆయిల్ అంతా పచ్చడి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఏ నిల్వ పచ్చడిలోనైనా ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి. ఇలా ఒక 10 నిమిషాలు కింద నుంచి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇప్పుడు 1/2 కేజీ టమాటాలకి చెప్పాను కదండి క్వాంటిటీస్ అన్నీ కూడా. మీరు కేజీ టమాటాలు పెట్టుకునేటట్టయితే దీనికి ఇంగ్రీడియంట్స్ మీరు పెంచుకోండి. 50 గ్రాములది కాస్త 100 గ్రాములు, 200 ml ఆయిల్ కాస్త 400 ml అలా పెంచుకుంటూ మీరు కేజీ టమాటాలని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన టమాటా పచ్చడిని ఒకసారి చూడండి, పైకి ఎలా ఆయిల్ అయితే ఎలాగైతే ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఒక జార్లో కానీ గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడిప్పుడే పచ్చడి పెట్టడం నేర్చుకునే వాళ్ళు కూడా ఈ టమాటా పచ్చడి పెట్టడం చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 6 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, ఎండతో పని లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా మనకి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.